బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అంటే ఆలవికాలంత ద్వేషం ఉందన్న వాదన ఎప్పటి నుంచో ఉన్నదే. ఆ మాట నిజమేనని తాజాగా మరోసారి నిరూపితమైంది. బీఆర్ఎస్ రథోత్సవ వేడుకల సందర్భంగా వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించిన బహిరంగ సభ వేదికపై తెలంగాణను వ్యతిరేకించింది కాంగ్రెసేనని కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ తో సంబంధం లేని తెలంగాణకు అనుకూలంగా ఉన్న చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ మాట విన్నంతనే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి బదులుగా చంద్రబాబు పేరుని కేసీఆర్ ప్రస్తావించారన్న వాదనలు వినిపించాయి. నాటికి నేటికి తెలంగాణను వ్యతిరేకిస్తున్న పార్టీగా కాంగ్రెస్ గుర్తింపు సాధించుకుందని కేసీఆర్ సెటైర్లు సంధించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పేరుని ప్రస్తావించిన కేసీఆర్ అసెంబ్లీలో తెలంగాణ అన్న పదమే వినిపించకుండా చేసిన ఘనుడు అంటూ చంద్రబాబుని విమర్శించారు. సీఎం స్థానంలో ఉండి నాడు అసెంబ్లీలో తెలంగాణ అన్న పదమే వినిపించారాదన్న రీతిలో చంద్రబాబు సాగర్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే నాడు తెలంగాణ పట్ల చంద్రబాబు వ్యతిరేకతను ఎదుర్కొని నిలిచామని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. అందులో బీఆర్ఎస్ నేత దాస్యం విజయ్ భాస్కర్ ముందున్నారని ఆయన అన్నారు. వాస్తవానికి టీఆర్ఎస్ ఆవిర్భవించింది 2001లో. ఆ సమయంలో చంద్రబాబే సీఎంగా ఉన్నారు. అయితే టీఆర్ఎస్ తరపున అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎవ్వరూ లేరు. 2004లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి టీఆర్ఎస్ సభ్యులు సభలో అడుగుపెట్టారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి దాస్యం విజయ్ భాస్కర్ 2009 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాడు వైఎస్ఆర్ సీఎంగా ఉన్నారు. టీఆర్ఎస్ ను అసెంబ్లీలో ఇరుకున పెట్టింది కూడా అప్పటి వైఎస్ఆరే. తెలంగాణ వస్తే హైదరాబాద్ కు వీసా తీసుకొని మరీ వెళ్లాలని వ్యాఖ్యలు చేసింది కూడా వైఎస్ఆరే. వెరసి తెలంగాణ పట్ల పూర్తిగా వ్యతిరేకంగా సాగింది కూడా వైఎస్ఆరే. తెలంగాణకు తాము అనుకూలమేనంటూ ఆ తర్వాత దాదాపుగా అన్ని పార్టీలు కేంద్రానికి లేఖ రాయగా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ తొలి లేఖను అందించింది. ఈ లెక్కన తెలంగాణకు చంద్రబాబు వ్యతిరేకం కాదు, తెలంగాణకు వ్యతిరేకమని చంద్రబాబు ఏనాడు కూడా చెప్పలేదు. మరి ఎలకతుర్తి సభలో చంద్రబాబు పేరుని కేసీఆర్ ప్రస్తావించాల్సిన అవసరం ఏమీ లేదు కదా. తెలంగాణను వ్యతిరేకించిన సీఎంగా చంద్రబాబు విమర్శించాల్సిన అవసరం అంతకంటే లేదు. అంటే వైఎస్ఆర్ పేరును ప్రస్తావిస్తూ విమర్శలు చేయాల్సిన కేసీఆర్ చంద్రబాబును విమర్శించారన్నమాట. ఇక తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ఆర్ ను ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ కీర్తించారు. అంటే కేసీఆర్ నోట ద్వేషం అంటే చంద్రబాబు, పోగొడతా అంటే వైఎస్ఆర్ పేర్లు వినిపిస్తాయన్నమాట. ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ.